ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 4 శనివారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. వ్యాఖ్యానాంశం: నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. వ్యాఖ్యానాంశం: నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. వ్యాఖ్యానం: విశ్వాసి అయిన ప్రియ యవ్వన స్నేహితుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అను ప్రేమపూర్వకమైన ఈ మాటలు నీ పరలోకపు తండ్రి నిన్ను ఉద్దేశించి పలికినవే. 1 నుండి 7 అధ్యాయాలలో నా కుమారుడా అను మాట 14 పర్యాయాలు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయములోని 11-12 వచనాలను ప్రస్తావిస్తూ, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని రాశాడు. కాబట్టి ఈ అధ్యాయములోని హెచ్చరికలను అందించేది ఎవరో గమనించి వాటిని మనం జాగ్రత్తగా తూకం వెయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, అలాగే 25వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. దయా సత్యములనేవి విడదీయరానివి. మనం ఎవరి పిల్లలమై ఉన్నామో ఆ దేవుని స్వభావమును, అనగా ప్రేమ, వెలుగై ఉన్న ఆ దేవుని స్వభావమును తెలియజేయుచున్నవి. అలాగైతే అవి నీ హృదయమును పలక మీద చెక్కబడునుగాక. ఇంతకుముందు మనం 2వ అధ్యాయంలో చూచినట్లుగా వివేకమును ప్రార్థనాపూర్వకంగా కోరుకోవలసి ఉన్నది. ఈ వివేకము ద్వారానే పరిశుద్ధాత్ముడు మనలను దేవుని ఆలోచనలలో ప్రవేశించున్నట్లు చేస్తున్నాడు. జ్ఞాన వివేచనలు కలిగిన నరుడు ధన్యుడు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో చదువుతాం. అయితే దీనికి భిన్నంగా నేను ఎట్టి పరిస్థితులలో నమ్మిక ఉంచకూడనిది మరి ఒకటి ఉన్నది. ఏమంటే అది నా స్వబుద్ధి అని 5వ వచనంలో చదువుతాం. ఒక ప్రక్కన నేను నా స్వబుద్ధి మీద ఆధారపడుచు, మరో ప్రక్కన నా పూర్ణ హృదయంతో ప్రభువు మీద నమ్మిక ఉంచటం అనేది సాధ్యం కాదు. నా సొంత ఆలోచనలను అనుసరిస్తూనే పైనుండి వచ్చు బోధను పాటించడం సాధ్యపడే విషయం కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటలకు అనుగుణంగానే రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు అను హెచ్చరిక మాటలు రాయబడినవి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.